596కు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసిన 6 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో దళితులు ఆందోళనకు దిగారు. విదేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాలో దళితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శారదాపీఠానికి కేటాయించిన భూముల్ని స్వాధీనం చేసుకున్న కూటమి సర్కార్ రామ్దేవ్ బాబాకు అప్పగించడం తగదన్నారు విదేశం నేత డాక్టర్ వెంకట్రావు. మీకు తప్పుడు సలహాలు ఇస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు పద్ధతుల్లో ఫ్రీ హోల్డ్ చేసుకున్నటువంటి వారి దగ్గర మీరు డబ్బులు తీసుకుని వారికి ఇవ్వడానికి వీల్లేదు. ఆ భూమిని మాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఫ్రీ హోల్డ్ అయినటువంటి ఎస్ఎన్ భూములు అమ్ముకోవచ్చు, మార్కెట్ ధరకు అమ్ముకోవచ్చు. ఈ అమ్మకాల్లో ఎస్సీలకి బీసీలకి అమ్మే విధంగా జీవోను సవరించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తు సంస్థలు 2000 ఎకరాలు ఆక్రమణకు గురైనటువంటి విషయాన్ని బయటపెట్టింది. దాంట్లో మా భూములు 700 ఎకరాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఆ ప్రభుత్వం కమిటీ నివేదిక అయిన తర్వాత 2 సంవత్సరాలు పట్టుకుంది. ఏ ప్రభుత్వం కూడా ఆ నివేదిక బయట పెట్టలేదు.